సో మిడిల్ క్లాస్లో మనం ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మిడిల్ క్లాస్ అనేది మనకి అసెట్గా చూడండి. కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళు, కొంచెం ఫినాన్షియల్గా ఎయిడ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కష్టపడదో మేము డబ్బులు పంపిస్తున్నప్పుడు వాళ్ళకి ఆ పెయిన్ తెలియదు. మనకి ఇంటి దగ్గర నుంచి నెల నెల వచ్చే ప్రతి రూపాయిలోనూ మనం పెయిన్ చూడండి. తొందరగా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకొని ఎంత త్వరగా జాబ్ తెచ్చుకుంటే అంత బాగుంటుంది అన్న వేలో ఆలోచించండి. హార్డ్ వర్క్ అనేది కాదు, ఇక్కడ రెస్పాన్సిబిలిటీని తీసుకోండి. సో కెరీర్ ప్లాన్ని మీరు చాలా స్మార్ట్గా జాగ్రత్తగా చేసుకోండి. టైంని మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు. కనపడ్డ ఇంటర్వ్యూ ఏదైనా సరే, అది ఒకవేళ నాన్ ఐటీ జాబ్ అని చెప్పారనుకోండి, చాలామంది నేను నేర్చుకుంది డేటా సైన్స్ కోర్సు, నేను నాన్ ఐటీ జాబ్కి ఎందుకు ఇంటర్వ్యూ వెళ్తాను, మిమ్మల్ని జాయిన్ అవ్వమని చెప్పట్లే, అట్లీస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. నాన్ ఐటీ జాబ్ అయినా సరే వాడు 4 క్వశ్చన్లు అడుగుతాడు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతాడు. ఎదుటోడి ఫేని ఎలా మనం ఫేస్ చేయాలనేది చూడండి. ఒక పర్సన్ని వాడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడగగానే మనం ఎలా చెప్తున్నాం, లేదు ఏదైనా 2-3 కమ్యూనికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు, నేర్చుకోండి. సో ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్గా హెల్ప్ అవుతాయి అండ్ మీకున్న కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ ఇంటర్వ్యూని అట్ ఎనీ కాస్ట్ నేను క్లియర్ చేయాలి, ఈ ఆలోచనతో అస్సలు వెళ్ళొద్దు. మీరు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా ఈరోజు మనం ఏదో కొన్ని టాపిక్స్ నేర్చుకుంటున్నాం, ఈ ప్లాన్తోనే వెళ్ళండి. సో ఇంటర్వ్యూని అట్ ఎనీ కాస్ట్ నేను జాబ్ కొట్టాలి అనేది మీ మైండ్లో ఉంటే మనకేమైపోతుందంటే అది ప్రెజర్ని పెంచుతుంది. ఇవాళ నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, అయితే మన అదృష్టం అవ్వకపోతే వాడు అదృష్టం. సో ఈ వేలోనే వెళ్ళండి. ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేసినప్పుడు స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా పీస్ఫుల్గా ఈ ఇంటర్వ్యూ పోయింది, నేను జస్ట్ నేర్చుకోవడానికి వెళ్తున్నానన్న ఈ నెగిటివ్ మైండ్ సెట్తోనే వెళ్ళండి ఇంటర్వ్యూకి. కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. దాని అర్థం నేను నెగిటివిటీని పెంచుకోమని కాదు, కానీ మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, మీ మీద ప్రెజర్ ఉండదు. నేను ఇంటర్వ్యూ కొట్టకపోతే నా లైఫ్ వేస్ట్ అవుతుంది అనే మైండ్ పెట్టుకుంటే అది మెంటల్ ప్రెజర్ని పెంచుతుంది. మీకు ఈవెన్ తెలిసిన క్వశ్చన్ కూడా అక్కడ ఆన్సర్ చేయలేరు. యాజ్ ఎ క్యాజువల్ మీట్, మీ ఫ్రెండ్తో మీట్ అవడానికి వెళ్తున్నంత క్యాజువల్గా మైండ్ని పెట్టుకోండి ఆ టైంలో. సో అది ఖచ్చితంగా మీకు ఇది హెల్ప్ అవుతుంది. సో నేను అలాంటి స్ట్రగుల్స్ నుంచి, నాన్ ఐటీ నుంచి వచ్చాను, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. సో ఈ నాన్ ఐటీ టు ఐటీ ట్రాన్సిషన్లో ఈవెన్ ఒక పర్సన్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడానికి కూడా భయపడ్డాము. సో వాటన్నిటిని దాటుకొని కొన్ని జాబ్ చేసుకుంటూ ఇవాళ ఈ పొజిషన్ రావడం అనేది ఈజీ కాదు. సో నాలాగా స్ట్రగుల్ అయిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్కి నేను చెప్తుంది ఏంటంటే, మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న ఆశలను కొంచెం నిజం చేయడానికి ట్రై చేద్దాం మన సైడ్ నుంచి.